రీజనల్ రింగ్ రోడ్ అనేది నేను చాలాసార్లు చెప్పాను, ఇట్స్ ఏ గాడ్ గివెన్ గిఫ్ట్. GQ టు తెలంగాణ స్టేట్. ఎందుకంటే RRR దాదాపు 330 కిలోమీటర్ పైగా విస్తీర్ణంలో ఉంది. ORR అనేది 165 కిలోమీటర్స్. ఈ రెండిటికి మధ్య RRR టు ORR అనేది 30 to 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది సర్కిల్లో. సో మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలంటే RRRకి ఒక్కసారి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అయిపోతుంది, టెండర్స్ ఇష్యూ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి, ఫేజ్ బై ఫేజ్ స్టార్ట్ చేయాలి. దీనికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత బీజేపీ దగ్గర నరేంద్ర మోడీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేషనల్ హైవే స్టేటస్ అడిగారు. నేషనల్ హైవే అంటే చాలా మెయింటెనెన్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మీరు ఇప్పుడు చూసుకుంటే NH65 కానీ NH44 కానీ అట్లా చాలా స్టేట్ హైవేస్ వేరు, నేషనల్ హైవేస్ వేరు. సో నేషనల్ హైవే స్టేటస్ అడగడం చాలా పాజిటివ్ ఇంటెన్షన్. ఎందుకంటే దానిలో గ్రోత్ అనేది కొద్ది స్పీడ్ అవుతుంది ఒకటి. రెండోది దానికి కన్సర్న్ సంబంధిత మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ చెప్పింది ఏంటంటే వీఆర్ ఎయిమింగ్ టు కంప్లీట్ బిట్వీన్ 3 to 3.5 years అన్నారు. బట్ నేను అనేది ఏంటంటే 3.5 years కొద్దిగా కష్టమైన 5-6 yearsలో వీళ్ళు అనుకున్న ప్రకారం అనుకునే టెండర్లు ఇష్యూ చేసి వర్క్ ఫేజ్ స్టార్ట్. ఫేజెస్ అంటే ముక్కలుగా ఇస్తాను, ఒక్కడికే ఇచ్చాను అనుకున్నారు, చాలా టైం పడుతుంది. సో పార్ట్ ఆఫ్ ది సబ్ మాడ్యూల్స్ అంటాం మనం, డివైడ్ చేసి కొద్ది పోర్షన్ ఒక్కొక్క కాంట్రాక్ట్కి 5-10 మందికి ఇచ్చారనుకోండి, ఆ వర్క్ ప్యారల్గా వర్క్ ఆ సైడ్ ఈ సైడ్ కూడా జరుగుతుంది. సో జరిగినప్పుడు మీకు ఏమవుతుందంటే స్పీడప్ అవుతుంది వర్క్.